కేసులో పొలిటికల్ పంచ్ ఎడిటర్ రవికిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొలిటికల్ పంచ్ రవికిరణ్ అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర మెసేజ్లు పెట్టారని చెప్పేసి పొలిటికల్ పంచ్ ఎడిటర్ ఇంట్నూరు రవికుమార్ గారిని రవికిరణ్ గారిని ఇక్కడ విశాఖలో వంగలపూడి అనిత ఎమ్మెల్యే అనిత పెట్టిన కేసు నేపథ్యంలో ఈరోజు విచారణ కోసం తీసుకురావడం జరిగింది. అసలు ఇక్కడ కేసు పరిస్థితి ఏంటి, వివరాలు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు అంటే గతంలో తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో అప్పుడే చెప్పారు మేడం, అది అసెంబ్లీ ఫొటోస్ అవి టీడీపీ అఫీషియల్ పేజీలో నుంచి తీసుకొని చేసినాయి అని చెప్పి అనటంతో ఒకవేళ ఈ కేసు పోతే మేము ఎస్సీ ఎస్టీ కేసులు అయినా పెడతామని అప్పుడు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది మేడం. దానికి తగ్గట్టే కేసు కూడా పెట్టినట్టుంది మేడం. అక్కడ అంటే ప్రస్తుతం ఇది సోషల్ మీడియా మీద ప్రభుత్వాలు ఆంక్షలని భావిస్తున్నారు, అంటే మీరు ఈ కేసు మీద ఎలా భావిస్తున్నారు? అవును మేడం, వాళ్ళకి వ్యతిరేకంగా వాయిస్ ఎవరన్నా వినిపిస్తే ఆ గొంతు నొక్కేసే ప్రయత్నం మేడం. అందులో పొలిటికల్ పంచ్ అనేది కొంచెం బలంగా వినిపిస్తుంది కాబట్టి ముందు దాని మీద గట్టిగా ఒక దెబ్బ లాంటిది కొడితే మిగతా వాళ్ళు కూడా భయపడతారు అని ఒక ఆలోచన మేడం. అంతే. అంటే మీరు మరి తదుపరి ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు అంతే మేడం, వాళ్ళు ఏదంటే ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా వార్త రాస్తే ఇట్లానే కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారు, లేకుంటే ఇది చేస్తారు. వాళ్ళు వాటికైతే భయపడేది ఏం లేదు మేడం. మేము యథావిధిగా ఆ పోస్టులు కొనసాగుతుంది. అంటే ఓవరాల్గా మీరు మీడియా మీద ఆంక్షలని ప్రభుత్వాన్ని ఇది ఆంక్షలుగా మీరు భావిస్తున్నారా? అసలు దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? అంటే మీ భవిష్యత్తు ఇంకా ఎట్లా ఉండదు? అవును మేడం, సోషల్ మీడియా ఏంటంటే మేడం కొంచెం నాణానికి రెండో వైపు మామూలు మీడియా చూపించని కోణాలు కూడా కొంత చూపిస్తుంది మేడం. అదేంటంటే వాళ్ళకి నిజాలు బయటకు రావడం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకోసం వాళ్ళు దాన్ని అణగదొక్కాలన్న ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇది ఇక్కడ ఇంట్నూరు రవికుమార్ గారు చెప్తున్నమాట. సోషల్ మీడియా మీద ప్రభుత్వం ఆంక్షలు విధించినంత మాత్రాన ఈ సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరుతెన్నుల్ని మేము విమర్శించకుండా ఉండము అని చెప్పేసి అంటున్నారు. అలాగే మీడియా మీద ఆంక్షలు అనేవి ఏ ప్రభుత్వాలకి కూడా మంచి పద్ధతి కాదు. మేము మా స్వరాన్ని వినిపిస్తానే ఉంటాము. ఎందుకనంటే ప్రభుత్వంకి ప్రజలకి మధ్య వారధిగా మీడియా అనేది పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే మేము ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అయితే నా మీద అన్యాయంగా కేసులు పెట్టి నన్ను ఇరికించిన ధోరణి ప్రభుత్వం మీద కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా నేను ప్రభుత్వం పెట్టిన ఈ కేసుల ద్వారా ఒకటే విషయం తెలుస్తుంది మనకి, సోషల్ మీడియాని అనగదొక్కే ప్రయత్నం ఒకటే కాదు, అసలు టోటల్గా మీడియా మీదే పూర్తి స్థాయిలో ఆంక్షలు విధిస్తున్న నేపథ్యం ప్రభుత్వం చూపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా పత్రికా లోకమంతా కూడా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి రవికిరణ్ గారు అంటున్నారు. ఏది ఏమైనా నా ప్రయత్నాన్ని మాత్రం నేను మానుకోను, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. మీడియా మీద ఆంక్షల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.